2014లో ఇచ్చిన హామీలను నెరవేర్చని ఘనత చంద్రబాబు అని అంటున్నారు డిప్యూటీ సీఎం రాజన్నదుర. డ్వాక్రా పొదుపు రుణాలు తీరుస్తామని రుణమాఫీ చేయలేదు అన్నారాయన. బాబు వచ్చి జాబ్ ఇస్తానన్నాడని అది కొడుక్కి 3 జాబులు ఇచ్చుకున్నాడే తప్ప ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని విమర్శించారు. మీరు తీసుకున్న పొదుపు రుణాలు అన్ని మార్పి చేస్తారని చెప్పారు. 2014లో మీరందరూ కూడా ఆయనకి ముఖ్యమంత్రి చేశారు, ఓట్లేసి గెలిపించారు. కానీ ఇచ్చిన మాటను కట్టుబడలేదు. మీకు ఇచ్చిన రుణమాఫీ చేస్తాడు, మహిళలకు రుణమాఫీ చేస్తానన్నారు. డ్వాక్రా పొదుపు సంఘాలు రుణమాఫీ చేస్తారని చెప్పి రుణమాఫీ చేయకుండా అమ్మకి మోసం చేశారు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ, అక్కకు మోసం చేశారు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ, అలాగే చెల్లికి మోసం చేశారు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ. రుణాలన్నీ మాఫీ చేస్తారని రైతులు కూడా మోసం చేశారు. అలాగే ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను, బాబు వస్తాడు జాబ్ ఇస్తాడని చెప్పారు. బాబు వచ్చాడు, ఆయన బాబాయిని లోకేష్ కు 3 మంత్రి పదవులు ఇచ్చి 3 ఉద్యోగాలు ఇచ్చాడు. కానీ మనకి జాబులు ఇవ్వలేదు, మనకు ఉద్యోగాలు ఇవ్వలేదు, మనకు నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు. మీరు తీసుకున్న పొదుపు రుణాలు అన్ని మార్పి